హాయ్ అండి, నేను మీ కళ్యాణి. ఈరోజు టేస్టీ గుత్తి వంకాయ కర్రీ క్విక్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేశానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం వేరుశనగపప్పు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పట్టా, లవంగ, ధనియాలు తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్కి వేసుకుంటున్నానండి. దానిలో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు కారం, ఈ మసాలాకి తగినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకుందామండి. మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. బాగా మెత్తగా అయిపోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఉండాలి. ఇది రెడీగా పెట్టుకొని ఒక ఆనియన్ని కట్ చేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు, వంకాయలని ఇలా చీలికి పెట్టుకున్నానండి. దాంట్లో ఈ మసాలాని చేసుకుందాం. లేత వంకాయలు టేస్టీగా ఉంటాయండి. బాగా ఇలా మొత్తం చేసుకొని అన్ని వంకాయలని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందామండి. గ్యాస్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, పచ్చిశనగపప్పు, పట్ట, లవంగా వేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆయిల్లోనే టమాటా బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాం. టమాటా మెత్తబడిందండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాం. అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెడదామండి. బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. వంకాయ బాగా మగ్గుతుందండి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన మసాలాను కూడా వేసేద్దాం. ఒకసారి బాగా కలిపి ఆ మిక్సీ జార్లోనే ఒక టీ గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కర్రీలో యాడ్ చేసుకుందామండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా చెక్ చేసుకొని సరిపోకుంటే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఆపేస్తున్నాను. కుక్కర్ చల్లారిపోయిందండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. వంకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఆంధ్ర స్టైల్. ట్రై చేయండి.